మళ్ళీ స్టార్ట్ చేయండి సారీ. జై శివనారాయణ. ముఖ్యంగా అందరం పుట్టి పెరిగిన వాళ్ళమండి ఇక్కడ. ఈసారి యూత్ చాలా మంది ముందుకు వచ్చి హెల్ప్ చేశారు అండ్ దానికి జెట్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పుట్టి పెరిగి స్పిరిచువల్గా ఇంట్లో పేరెంట్స్ని చూస్తూ ఉన్నాము. కాకపోతే మాకు సొంతంగా రావాలి అని అనిపించాలంటే అలాంటి ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవ్వాలి. అలాంటిది చిన్న చిన్న థింగ్స్ అవ్వచ్చు, పెయింటింగ్ కావచ్చు, లేకపోతే దండలు కట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. చిన్నగా ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయితేనే ఆ ఇంట్రెస్ట్ కలుగుతుంది. చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. చిన్న చిన్న పిల్లలు ఆశ్రమంలో తిరుగుతుంటే వాళ్ళని కూడా రండి వచ్చి పెయింట్ చేయండి అని చెప్పాము. అది చాలా చిన్న విషయం కావచ్చు, అది స్కూల్లో కూడా చేయొచ్చు, బట్ అది కూడా ఒక పార్ట్ ఆఫ్ సేవాని. అండ్ మెల్లిమెల్లిగా వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి ఇలాంటివి అలవాటు చేస్తే పూజలలో వాళ్ళే వచ్చి కూర్చుంటారు. ఈ రోజు కూడా పిల్లలు గోవర్ధన్ నేను కూర్చోబెట్టుకున్నాను, అస్సలు కదలకుండా కూర్చున్నాడు. సో మొత్తం వింటున్నారు పిల్లలు. సో నేను అదే చెప్పాలనుకుంటున్నా, ఏ పేరెంట్స్కి అయినా కూడా చిన్నపిల్లలైనా పర్లేదు తీసుకురండి, ఏదో రకంగా ఇన్వాల్వ్ చేద్దాము. సో ముందు అందరి పిల్లలు రావాలి. అండ్ ఈసారి యూత్ చాలా మంది వచ్చి హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రణవి, ప్రణయ్, మేఘన, మానస్, నిఖిల్, రామ. ఈ బాయ్స్ గర్ల్స్ చాలా కష్టపడ్డారండి. ఫిజికల్ పని చాలా చేశారు. ట్రక్లో నుంచి అన్ని అన్లోడ్ చేశారు పిల్లలు. లాస్ట్ క్లీనప్ వర్క్ కూడా పిల్లలు ఉండి చేశారు. సో ఇలా చిన్నపిల్లలు కానివ్వండి, పెద్ద పిల్లలు కానివ్వండి, మీ అడల్ట్స్ అందరూ కూడా ప్లీజ్ ముందుకు రావాలి అని కోరుకుంటున్నాము. ద మోర్ హ్యాండ్స్ బెటర్ వీ క్యాన్ డూ థింగ్స్. సో అందరూ కూడా ముందుకు రావాలి. చిన్నపిల్లలైనా పర్లేదు, ఏదో రకంగా ఇన్వాల్వ్ చేస్తాం, పూలు డ్రా చేయడం కానివ్వండి, ఏదైనా. సో చిన్న సేవనే, కాకపోతే అది క్రియేట్స్ మచ్ బిగ్గర్ ఇంపాక్ట్ ఇన్ దేర్ లైఫ్స్. మేమందరం చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి మా సొంతంగా మేము వస్తున్నాం, మా పేరెంట్స్ ఏం పుష్ చేయట్లేదు. కాకపోతే యాజ్ పేరెంట్స్ ఇప్పుడు కొంచెం పుష్ చేయండి, రేపు వాళ్ళే వచ్చి అమ్మ పద వెళ్దామని వాళ్ళే అంటారు. సో ఇప్పుడు మా ఇంట్లో అదే జరుగుతుంది. చిన్నప్పుడు మనం ఫోర్స్ చేస్తే తీసుకొచ్చేవాళ్ళు, ఎందుకు వెళ్తున్నామని అనిపించేది. కాకపోతే ఇప్పుడు నేనే పదండి లెట్స్ గో, ఈరోజు ఇక్కడ ఆశ్రమంలో ఇది ఉంది అది ఉంది అని నేనే వెళ్దాం పదండి అని చెప్పగలుగుతున్నాను. సో రేపు పొద్దున్న మీ పిల్లలందరూ కూడా అదే చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ జనరేషన్ మేమందరం ముందుకు తీసుకువెళ్ళాలంటే ఫస్ట్ మేము నేర్చుకోవాలి. ఎందుకంటే యాజ్ పేరెంట్స్ మీరు అందరూ ఇండియాలో పెరిగారు కాబట్టి మీ అందరికీ క్లోజర్ కనెక్షన్ ఉంది. స్పిరిచువాలిటీ కానివ్వండి, వేదిక్ నాలెడ్జ్ కానివ్వండి, కానీ ప్రజ్ఞా క్లాసెసే కానివ్వండి, తెలుగు కానివ్వండి, మేమందరం ముందుకు తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మేము నేర్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ ఇక్కడే పెరుగుతారు కాబట్టి. సో ఆ ఫౌండేషన్ మా అందరి కోసం సెట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. అండ్ వీ హోప్ దట్ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్ ఫార్వర్డ్.